ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 30 మార్చ్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, శివ్ బాబా ద్వారా రచింపబడిన ఈ రుద్ర యజ్ఞాన్ని మీరు చాలా చాలా సంభాళించాలి. ఇది స్వరాజ్యం పొందుకునేందుకు రచించబడిన అనంతమైన యజ్ఞం. ప్రశ్న: ఈ రుద్ర యజ్ఞాన్ని ఎటువంటి పిల్లలు గౌరవిస్తారు? జవాబు: ఏ పిల్లలకైతే దీని విశేషతలు తెలిసి ఉంటాయో వారు గౌరవిస్తారు. ఈ రుద్రయజ్ఞం ద్వారా మనం గవ్వ నుండి వజ్రతుల్యంగా అవుతామని మీకు తెలుసు. ఇందులో పాత ప్రపంచమంతా స్వాహ అవుతుంది. ఈ పాత శరీరాన్ని కూడా స్వాహ చేయాలి. యజ్ఞంలో విఘ్నాలు కలుగచేసే చట్ట విరుద్ధమైన కర్మలేవి చేయరాదు. ఇటువంటి గమనం ఉన్నప్పుడే గౌరవించగలరు. పాట: మాతా ఓ మాతా. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. ఎవరు ఈ పాటను తయారు చేశారో వారికి పాపం తల్లిని గురించి తెలియదు. జగదాంబ అనే పేరు విన్నారు, కానీ ఆమె ఎవరో ఏ కార్యం చేసి వెళ్ళారో అనేది పిల్లలైన మీకు తప్ప మరెవరికి తెలియదు. జగదాంబ ఉన్నట్లయితే తప్పక తండ్రి కూడా ఉన్నట్లే. ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు కూడా ఉన్నారు. జగదాంబ వద్దకు వెళ్ళే వారి బుద్ధిలో ఈ తెలివి లేదు. వారు కేవలం విగ్రహ పూజారులు. దేవీల ముందుకు వెళ్ళి భిక్ష వేడుకుంటారు. ఇప్పుడు ఇది రాజస్వాశ్వమేధ అవినాశీ రుద్ర జ్ఞాన యజ్ఞం. దీనిని సృష్టించిన వారు మాతాపితలు. తతత్వం మీరు కూడా యజ్ఞానికి సృష్టికర్తలే. పిల్లలైన మీరంతా ఈ యజ్ఞాన్ని చాలా బాగా సంభాళించాలి. యజ్ఞం అంటే చాలా గౌరవం ఉండాలి. యజ్ఞం పూర్తిగా సక్రమంగా నిర్వహించబడుతుంది. ఇది ప్రధాన కార్యాలయం. దీని శాఖలు ఇంకా చాలా ఉన్నాయి. మమ్మ, బాబా మరియు పిల్లలైన మీరంతా ఈ యజ్ఞం ద్వారా మీ భవిష్యత్తును వజ్ర సమానంగా తయారు చేస్తున్నారు. ఇటువంటి యజ్ఞాన్ని ఎంతగా సంభాళించాలి, ఎంతగా గౌరవించాలి, ఎంత ప్రేమించాలి. ఇది మన మమ్మ జగదాంబ గారి యజ్ఞం. మమ్మ బాబాల యజ్ఞం అంటే మన యజ్ఞమే. యజ్ఞాన్ని వృద్ధి చేయాలి. ఎందుకంటే యజ్ఞంలోకి చాలామంది పిల్లలు వచ్చి తమ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. మీరు స్వయం తీసుకోలేకపోతే, స్వయానికి సమయం లేకుంటే ఇతరులకైనా ఆహ్వానం ఇవ్వాలి. దీని పేరు రాజస్వ అశ్వమేధ జ్ఞాన యజ్ఞం. దీని ద్వారా స్వరాజ్యం లభిస్తుంది. ఈ యజ్ఞంలో పాత శరీరాన్ని కూడా స్వాహ చేయాల్సి ఉంటుంది. తండ్రి వారిగా అయిపోవాలి. యజ్ఞం అంటే చిన్న ఇల్లేమీ కాదు. ఇది చాలా పెద్ద విషయం. ఈ యజ్ఞంలో విశ్వమంతా స్వాహ అవుతుంది. పోను పోను ఈ యజ్ఞాన్ని ఎంత గౌరవిస్తారో మీరే చూస్తారు. ఇక్కడ చాలామందికి గౌరవం లేదు. వీరంతా యజ్ఞంలోని పిల్లలు. పిల్లలు జన్మిస్తూ ఉంటే ఈ యజ్ఞానికి ఎంత గౌరవం ఇవ్వాలి? కానీ చాలామంది దీనిని లెక్క చేయరు. ఇది ఎంతో గొప్ప యజ్ఞం. దీనివలన మనుషులు గవ్వ నుండి వజ్ర సమానంగా, భ్రష్టాచారుల నుండి శ్రేష్టాచారులుగా అవుతారు. అందువలన యజ్ఞంను రచిస్తూ ఉండండి. ఒకరు శ్రేష్టాచారిగా అయిన అహో సౌభాగ్యం. ఎన్నో లక్షల మందిరాలు మొదలైనవి ఉన్నాయి. అక్కడ ఎవరు శ్రేష్టాచారులుగా తయారవ్వరు. ఇక్కడ కేవలం 3 అడుగుల భూమి ఉంటే చాలు. ఎవరు వచ్చినా వారి జీవితం పూర్తిగా చక్కబడుతుంది. యజ్ఞంపై చాలా గౌరవం ఉండాలి. చాలామంది బాబా మా ఇంట్లోనే తెరుస్తాము అని రాస్తారు. మంచిది. పిల్లలు భలే యజ్ఞ భూమిని తయారు చేయండి. ఎవరో ఒకరి కళ్యాణం జరుగుతుంది. ఈ యజ్ఞానికి చాలా గొప్ప మహత్వం ఉంది. ఇది యజ్ఞ భూమి. ఇక్కడి అక్కయ్యలు ఇతరులకు కళ్యాణం చేస్తూ ఉంటారు. అటువంటి ఏ జ్ఞాన్ని చాలా గౌరవించాలి. కానీ జ్ఞానం అసంపూర్ణంగా ఉన్నందున అంత గౌరవించరు. యజ్ఞంలో విఘ్నాలు వేసేవారు చాలామంది ఉన్నారు. ఇది శివ్ బాబా యజ్ఞం కనుక తల్లిదండ్రులు ఒకటిగా కలిసే ఉన్నారు. ఈ మమ్మ బాబాలతో ఏమీ లభించదు. అనంతమైన తండ్రి ద్వారానే సర్వము లభిస్తాయి. వారు ఒక్కరే. మమ్మ బాబా అని శరీరదారులను అంటారు. నిరాకారులకు శరీరమే లేదు. అందువలన తండ్రి అంటున్నారు, వారికి ప్రేమికులు కావకండి. నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చేయండి.
ఈ బాబా కూడా నన్నే స్మృతి చేస్తాడు. చిత్రాల్లో రాముడు, కృష్ణుడు, బ్రహ్మ మొదలైన వారంతా వారినే స్మృతి చేస్తారని చూపిస్తారు. కానీ అలా లేదు. అక్కడ ఎవరూ స్మృతి చేయరు. వారికి ప్రాలబ్ధం లభించింది. వారికి స్మృతి చేసే అవసరం ఏముంది? మనము పతితులుగా అయ్యాము. పావనంగా తయారయ్యేందుకు మనమే స్మృతి చేయాలి. మహిమంతా వారిది ఒక్కరిదే. వారి వల్లనే ఇతనికి గౌరవం ఉంది. మీరు ఏ దేహదాన్ని స్మృతి చేయరాదు. దేహదారుల ద్వారా శివబాబా పరిచయం లభిస్తుంది. కానీ స్మృతి చేయవలసింది వారినే. బాబా కూడా దేహదారే కదా, పరిచయాన్నంతా ఇస్తారు. మేము నేరుగా శివబాబా ప్రేరణ ద్వారానే జ్ఞానం తీసుకుంటాము అని చాలామంది తెలివిహీనులైన పిల్లలు అంటారు. అలా వీలైనట్లయితే వారు ఈ రథంలో వచ్చే అవసరం ఏముంది? ఈ సాకారంతో మాకు పనేముంది అని అనుకునేవారు కూడా ఉన్నారు. తండ్రి మనమనా భవ అని అంటారు. వారినే స్మృతి చేయండి. కానీ వారు చెప్పేది బ్రహ్మ బాబా ద్వారానే కదా. నెంబర్ వారుగా గౌరవం ఉంచాల్సి వస్తుంది. నెంబర్ వారుగా గద్దెపై కూర్చునేవారే గౌరవం ఉంచుతారు. మొట్టమొదట రాజసింహాసనంపై కూర్చునేదే మమ్మ బాబాలు. మరి వారిని అనుసరించాలి కదా. చాలామంది ప్రజలను తయారు చేయాల్సి వస్తుంది. పదవి కూడా చాలా ఉన్నతమైనది. భయపడే విషయం ఏదీ లేదు. విమానంలో కొత్తగా ఎక్కేవారు భయపడతారు. కొంతమంది చంద్రుని పైకి కూడా వెళ్తూ ఉంటారు. అభ్యాసానికి సంబంధించిన విషయం కదా. కానీ దానివలన ఎలాంటి లాభము లేదని మీకు తెలుసు. చంద్రునిపై కూడా మా రాజధానిని నిర్మిస్తామని వారు భావిస్తారు. కానీ ఇది జరగదు. ఇది క్రిందకి దిగే కళ కదా. కళలు తక్కువయ్యే విధానం, ఎక్కువయ్యే విధానం అంటే డౌన్ఫాల్ అండ్ రైస్ కూడా పిల్లలకు తెలుసు. అంటే ఇది కూడా పిల్లలకు తెలుసు. ఎక్కే కళ, దిగే కళ గురించి. లక్ష్మీనారాయణులు రాజ్యపాలన చేసే చిత్రాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశం ఎంత నిరుపేదగా ఉందో చూడండి. ఇది యథార్థమైన విషయం. దీన్ని వారే స్వయంగా రాశారు. కావున ఇక్కడ సిడి చిత్రంలో తప్పకుండా చూపించాలి. అక్కడ వజ్ర వైడూర్యాల భవనాలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఇక్కడ గవ్వలు చూపించాలి. ఇంతకుముందు గవ్వలు చాలా మణిలో ఉండేవి. గురుద్వారంలో గవ్వలు ఉంచేవారు. ఇప్పుడు కూడా పైసలు ఎవరు ఉంచరు. సిడి చిత్రం చాలా బాగుంది. ఇందులో మీరు ఎంత రాయవచ్చు? మమ్మ బాబాలతో పాటు పిల్లల చిత్రాలు కూడా ఉండాలి. పైభాగంలో ఆత్మల వృక్షం కూడా ఉండాలి. కొత్త కొత్త చిత్రాలు సిద్ధమవుతూ పోతాయి. ఎలా పతనమై మళ్ళీ ఎలా ఉన్నతి అవుతుందో అర్థం చేయించటం కూడా సులభమవుతుంది. మనము నిరాకార ప్రపంచంలోకి వెళ్ళి మళ్ళీ సాకార ప్రపంచంలోకి వస్తాము. ఇవన్నీ అర్థం చేయించడం చాలా సహజమవుతుంది. వారు అర్థం చేసుకోలేదు అంటే వారి అదృష్టంలో లేదని భావించాలి. డ్రామాను సాక్షిగా ఉండి చూడాలి. పిల్లలకు యజ్ఞంపై చాలా గౌరవం ఉండాలి. యజ్ఞంలోని ఒక్క పైసా కూడా అడగకుండా తీసుకోవటం, లేక మాతాపితల అనుమతి లేకుండా ఎవరికైనా ఇవ్వటం మహాపాపం. మీరు నా పిల్లలు. ఏ సమయంలోనైనా ఏ వస్తువైనా మీకు లభిస్తుంది. ఎక్కువగా తీసుకుని ఎందుకు ఉంచుకోవాలి? తర్వాత లభిస్తుందో లేదో అని ఆలోచించి లోపల ఉంచుకుంటే మీ మనసు తింటూ ఉంటుంది. ఎందుకంటే నియమ విరుద్ధమైన పని చేశారు కదా. వస్తువైతే మీకు ఎప్పుడు కావాలన్నా లభిస్తుంది. అంతిమ కాలంలో అకస్మాత్తుగా ఎవరైనా మరణించవచ్చు. కావున అంతిమ సమయంలో మీరు చేసిన పాపాలన్నీ పనికిరాని చెత్త లిస్టుగా మీకు గుర్తుకొస్తాయి. అందువలన బాబా సదా అర్థం చేయిస్తున్నారు. ఆంతరికంలో ఎలాంటి సంకోచం ఉండరాదు. మనసు శుద్ధంగా ఉంటే చివరి సమయంలో ఇతరది ఏది గుర్తుకు రాదు. యజ్ఞం నుండి అన్నీ లభిస్తూనే ఉంటాయి. ధనవంతులైన పిల్లలు చాలామంది ఉన్నారు. అవసరమైనప్పుడు తెప్పించుకుంటాము అని వారికి చెప్తారు. బాబా ఎప్పుడు అవసరం వచ్చినా మేమున్నామని పిల్లలు అంటారు. భలే పవిత్రంగా ఉండరు. ఆహార నియమాలను కూడా పాటించరు. కానీ బాబా మా వద్ద చాలా ధనం ఉంది, అది అలాగే మాయమై సమాప్తమైపోతుంది. మధ్యలో ఎవరైనా తినిపోతారు. అందువలన ఎప్పుడు కావాలన్నా తెప్పించుకోండి అని అంటారు. బాబా అంటున్నారు, నేను ఏం చేసుకోను. ఇల్లు కట్టవలసి వస్తే దానంతటికి అదే వచ్చేస్తుంది.
ఈ ఇంట్లో చాలామంది పిల్లలున్నారు. అటువంటి పిల్లలు కూడా ఉన్నత పదవి పొందుతారు. ప్రజల్లో కూడా తక్కువ పదవి ఏమీ ఉండదు. చాలామంది షౌకారులు రాజుల కంటే ధనవంతులుగా ఉంటారు. అందువలన లోపల ఇటువంటి ఆలోచనలు చేయరాదు. బాబా మీరేం తినిపిస్తారో అన్నది మీ ప్రతిజ్ఞ. మరి దీన్ని పాటించుకుంటే దుర్గతి కలుగుతుంది. తండ్రి సద్గతిని ఇచ్చేందుకు వచ్చారు. ఉన్నత పదవి పొందుకోకుంటే దుర్గతి అని అంటారు కదా. అక్కడ కూడా కొందరు చాలా ధనవంతులు, కొంతమంది తక్కువ పదవి వారు, కొంతమంది ఉన్నత పదవి గలవారు ఉంటారు కదా. పిల్లలు శ్రీమతంను అనుసరించి పురుషార్థం చేయాలి. తమ మన్మతాన్ని అనుసరించినందున స్వయాన్ని మోసపుచ్చుకుంటారు. ఇది శివబాబాచే రచింపబడిన జ్ఞానయజ్ఞం. దీని పేరే రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞం. శివబాబా వచ్చి స్వరాజ్యంను ఇస్తారు. ఎవరి భాగ్యంలోనైనా లేకుంటే ఎవరి పేరు ప్రఖ్యాతం కాబోదో వారి నోటి నుండి మంచి మంచి పాయింట్లు రావు. ఎవరికి అర్థం చేయించుకుంటే పేరు ప్రఖ్యాతం అయ్యేందుకు ఇంకా ఆలస్యం ఉందని భావిస్తారు. అందువలన అర్థం చేయించినప్పుడు ముఖ్య ముఖ్య పాయింట్లు మర్చిపోతారు. ఇది కూడా తెలపాలి. స్వరాజ్యం పొందేందుకు ఈ రాజస్వ అశ్వమేధ రుద్ర జ్ఞాన యజ్ఞం ఏర్పడింది. బోర్డుపై కూడా రాయవచ్చు. ఈ యజ్ఞంలో పాత ప్రపంచమంతా స్వాహ అయిపోతుంది. దీని కొరకే మహాభారత యుద్ధం జరగబోతుంది. వినాశనానికి ముందే ఈ స్వరాజ్య పదవి తీసుకోవాలి అనుకుంటే వచ్చి తీసుకోండి. బోర్డుపై ఇలా రాయవచ్చు. లక్ష్యం గురించి కూడా అందులో రాయాలి. స్వరాజ్య పదవి లభిస్తుంది అని క్రింద రాయాలి. వీలైనంత స్పష్టంగా రాయాలి. ఎవరైనా చదవగానే అర్థమగినట్లు ఉండాలి. ఫలానా ఫలానా విధంగా బోర్డులు తయారు చేయండి అని బాబా డైరెక్షన్ ఇస్తారు. ఈ పదం తప్పకుండా రాయండి. పోను పోను ఈ యజ్ఞం యొక్క ప్రభావం చాలా వెలువడుతుంది. తుఫాన్లేమో చాలా వస్తాయి. సత్యమైన నావ కుదుపులకు అటూ ఇటూ ఊగి కదులుతుంది, కానీ మునగదు అని అంటారు కదా. క్షీరసాగరం వైపుకు పోవాలి అంటే విషయసాగరం వైపు మనసు ఉండరాదు. ఎవరు జ్ఞానం తీసుకోరో వారి వెంటపడి మీ స్వయం వృధా చేసుకోరాదు. జ్ఞానం తెలిపించటమేమో చాలా చాలా సులభం. మీరే పూజ్య దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు పూజారులుగా అయ్యారు. నన్నొక్కరినే స్మృతి చేస్తే మలినాలు తొలగిపోతాయి, మీ పాపాలు భస్మైపోతాయి. ఇక వేరే ఇతర ఉపాయం ఏదీ లేదు. ఇదే సత్యమైన ఉపాయం. కానీ యోగంలో ఉండరు. దేహాభిమానం చాలా ఉంది. దేహాభిమానం తొలగినప్పుడే యోగంలో ఉండగలరు. తర్వాతనే కర్మాతీత స్థితి వస్తుంది. చివరిలో ఏ వస్తువు గుర్తు రాకూడదు. కొంతమంది పిల్లలకు ఏదో ఒక వస్తువుపై చెప్పలేనంత మోహం ఏర్పడుతుంది. వారు శివబాబాను ఎప్పుడూ స్మృతి చేయరు. అటువంటి తండ్రిని అదే పనిగా తప్పకుండా స్మృతి చేయాలి. చేతులతో పనిచేస్తూ ఉంటే మనసు మననంలో ఉండాలి, అంటే స్మృతిలో ఉండాలి. ఇలా జ్ఞాపకం ఉంచుకునేవారు అరుదుగా ఉంటారు. ఇది చాలామందికి కష్టసాధ్యంగా ఉంటుంది. వారి నడవడిక ద్వారానే తెలిసిపోతుంది. వారికి యజ్ఞం అంటే గౌరవం ఉండదు. ఈ యజ్ఞాన్ని చాలా బాగా నిర్వహించాలి. నిర్వహణ చేస్తారు అంటే తండ్రిని సంతోషపరిచినట్లు అవుతుంది. ప్రతి విషయంలోనూ సంభాలన అవసరం. పేదలది ఒక్కొక్క పైసా ఈ యజ్ఞంలో చేరుతుంది. దాని ఫలితంగా వారు పద్మాపతులుగా అవుతారు. తమ వద్ద ఏమాత్రం పైసలు లేని మాతలు 1-2 రూపాయలు 8 అనాలు యజ్ఞంలో ఇస్తారు. తద్వారా వారు పద్మాపతులుగా అవుతారు. ఎందుకంటే వారు దానిని ఎంతో భావనతో సంతోషంగా తీసుకొస్తారు. నేను పేదల పెన్నితిని, బాబా పిల్లలైన మీ కొరకే వచ్చానని తండ్రి అంటారు. కొందరు ₹1 తెచ్చి బాబా ఇంటి పనిలో 1 ఇటుకగా దీన్ని వాడండి అని అంటారు. ఒక్కొక్కసారి 2 పిడికుల ధాన్యాన్ని కూడా తీసుకొస్తారు. వారిది చాలా విలువైనది. ఒక్కొక్క గింజ ఒక్కొక్క బంగారు నాణ్యంతో సమానమైపోతుంది. మీరు పేదవారికి ధనాన్ని దానం చేసే అవసరం లేదు. పేదవారికి ఇతర ప్రజలు దానం చేస్తారు. ఈ ప్రపంచంలో ఎంతోమంది పేదవారున్నారు. అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటే తల చెడిపేస్తారు. చాలామంది మేము యజ్ఞంలో సమర్పణ అవుతామని అంటారు, కానీ సంభాలన చేసుకోవాల్సి ఉంటుంది. యజ్ఞంలోకి వచ్చి గందరగోళం చేసేవారిగా ఉండరాదు. యజ్ఞంలో చాలా పుణ్యాత్ములుగా అవ్వాలి. చాలా సంభాలించాలి. యజ్ఞం కొరకు గౌరవం ఉండాలి. ఏ ఈశ్వరీయ యజ్ఞంతో
మన శరీర నిర్వహణ చేస్తున్నామో ఆ యజ్ఞాన్ని గౌరవించాలి. యజ్ఞంలోని ధనాన్ని ఇతరులు ఎవరికైనా ఇవ్వటం కూడా మహాపాపం. గవ్వ నుండి వజ్ర సమానంగా తయారయ్యే కొరకే ఈశ్వర్య సేవలో ఉన్నవారికే ఈ ధనాన్ని ఉపయోగించాలి. పేదవారికి మొదలైన వారికి జన్మ జన్మాంతరాల నుండి దానం చేస్తూ వచ్చారు. కానీ క్రిందకు దిగుతూ దిగుతూ పాపాత్ములుగానే అవుతూ వచ్చారు. పిల్లలైన మీరు తండ్రి పరిచయం ఇచ్చేందుకు చిన్న చిన్న గ్రామాలలో కూడా ప్రదర్శనలు పెడుతూ ఉండండి. ఒక్క పేదవాడు వచ్చినా మంచిదే. ఇందులో ఏ ఖర్చు ఉండదు. లక్ష్మీనారాయణులు ఈ రాజ్యాన్ని పొందారు. వారేం ఖర్చు చేశారు? ఏం ఖర్చు చేయలేదు. వారు విశ్వచక్రవర్తి పదవి తీసుకునేందుకు ఏ ఖర్చు చేయలేదు. ప్రపంచంలోని మనుషులు పరస్పరం ఎంతగానో కొట్లాడుకుంటూ ఉంటారు. బాంబులు మొదలైన వాటి కొరకు ఎంత ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఖర్చు చేసే మాటే లేదు. అల్ఫ్ను స్మృతి చేయండి అంటే బాబాను స్మృతి చేయండి. బే అంటే వారసత్వ చక్రవర్తి పదవి తప్పకుండా లభిస్తుంది. తండ్రి అంటున్నారు, సత్యమైన మనసుతో సత్యమైన బాబాను రాజీ చేసుకుంటే సత్యఖండానికి యజమానులుగా అవుతారు. ఇక్కడ అసత్యం నడవదు, పనికి రాదు. స్మృతి చేయాలి. మేము వారి పిల్లలమే కదా అని అనుకుంటే సరిపోదు. స్మృతి చేయటంలో చాలా శ్రమ ఉంది. ఏదైనా వికర్మ చేశారు అంటే చాలా నష్టపోతారు. బుద్ధి స్థిరంగా ఉండదు. బాబా అనుభవజ్ఞులు కదా, బాబా తెలుపుతూనే ఉంటారు. చాలామంది పిల్లలు మాకే అంతా తెలుసు అని భావిస్తారు. కానీ బాబా అంటున్నారు, ఇందులో చాలా శ్రమ ఉంది. మాయ చాలా విఘ్నాలు కలగచేస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ రుద్ర యజ్ఞాన్ని చాలా చాలా గౌరవించాలి. యజ్ఞ వాతావరణం చాలా శుద్ధంగా శక్తివంతంగా చేయటంలో సహయోగులుగా అవ్వాలి. యజ్ఞాన్ని చాలా ప్రేమతో సంభాళించాలి. సెకండ్ పాయింట్, మీ వద్ద ఏమీ దాచుకోరాదు. హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ యజ్ఞంలోని ఒక్కొక్క పైసా చాలా విలువైనది. కావున ఒక్క పైసా కూడా వ్యర్థం చేయరాదు. దీని వృద్ధికై సహయోగం చేయాలి. ఈరోజు వరదానము. 3 కాలాలను ముందుంచుకొని ప్రతి కార్యంలో సఫలమయ్యే సదా విజయీ భవ. లౌకిక రీతిలో కూడా ఎవరైతే తెలివి గలవారిగా ఉంటారో వారు ముందు వెనక ఆలోచించి అర్థం చేసుకున్న తర్వాత అడుగు వేస్తారు. అలా ఇక్కడ కూడా పిల్లలైన మీరు ఏ కార్యమైనా చేయుటకు ముందు 3 కాలాలను ముందుంచుకుని తర్వాత చేయండి. కేవలం వర్తమానాన్ని చూడకండి. బేహద్దు తెలివిని ధారణ చేయండి. విజయం యొక్క నిశ్చయం ఆధారంపై లేక త్రికాలదర్శి స్థితి యొక్క ఆధారంపై ప్రతి కర్మ చేయండి లేక ప్రతి మాట మాట్లాడండి. అప్పుడు మీరు అలౌకికమైన వారు లేక అసాధారణమైన వారు అని అంటారు. స్లోగన్: హద్దు తీరాలను వదిలి ఒక్క తండ్రిని ఆధారంగా చేసుకుంటే ఆవలి తీరానికి చేరుకుంటారు. అవ్యక్త సూచన: నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయంగా నిశ్చంతంగా ఉండండి. చాలామంది పిల్లలు నేను బాగున్నాను, నా గురించి నాకు తెలుసు, ఇతరులకు తెలియదు, ఇతరులు గుర్తించరు, చివరికి తప్పకుండా గుర్తిస్తారు, ఇక మున్ముందు ఏం జరుగుతుందో చూడండి అని అనుకుంటారు. ఇది కూడా జ్ఞానస్వరూప స్మృతి స్వరూప ఆత్మ కొరకు స్వయాన్ని మోసం చేసుకునే నిర్లక్ష్యం లేక సోమరితనపు మధురమైన నిద్ర. ఏ పిల్లల నిశ్చయం అనే పునాది గట్టిగా ఉంటుందో వారు ఎప్పుడూ దాగి ఉండరు. వారు సదా నిర్భయులుగా మరియు నిశ్చంతులుగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి.